నమస్తే, వెల్కమ్ టు స్ట్రైట్ టు ద పాయింట్. నా పేరు స్వప్న. భారతీయ జనతా పార్టీలో సైద్ధాంతికంగా చాలా నిర్మాణాత్మక పాత్ర పోషించిన పి మురళీధర్ రావు గారు గతంలో జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో వారి సేవలు అందించారు పార్టీకి. దేశంలోని కీలక నాయకులుగా ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా వారి సేవలను అందిస్తున్నారు. వారితో సూటిగా కొన్ని ప్రశ్నలు, సమాధానాలు, దేశ సమకాలీన పరిస్థితులపై, అలాగే తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న మరికొన్ని అంశాలపై కూడా మాట్లాడబోతున్నాం. మురళీధరరావు గారు నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? ఈ మధ్య తరచూ తెలంగాణలో మీరు కనిపించడం హర్షణీయమైన పరిణామం అనుకుంటున్నాం. సో దేశంలో సార్ ప్రస్తుతం అందరినీ తొలుస్తున్న కొన్ని ప్రశ్నల్ని అడగాలని ఇవాళ మా ప్రయత్నం. సహజంగానే మీకు తెలిసే ఉంటుంది, సోషల్ మీడియా కావచ్చు, అందరికీ ఇప్పుడు తొలుస్తున్న ప్రశ్న తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్లో టేక్ ఓవర్ చేయడం. దానిపై కేంద్ర ప్రభుత్వం స్టాండ్ ఏంటి సార్? భారతదేశంలో ఆఫ్ఘనిస్తాన్లో ఏదైతే మార్పులు వస్తున్నాయో, సహజంగా మన దేశ రక్షణ అంతర్జాతీయ స్థాయిలో మన దేశానికి సంబంధించినటువంటి వ్యవహారాల మీద ప్రభావం చూపగలిగేటువంటి అంశం ఆఫ్ఘనిస్తాన్లో వస్తున్నటువంటి మార్పు. కాబట్టి సహజంగా భారతదేశం ఏ ప్రభుత్వం అయినా, అందులో మోదీ గారి ప్రభుత్వం కూడా, అక్కడ ఉండేటువంటి ప్రభుత్వము ఉగ్రవాదానికి ఆలయంగా మారకూడదు. భారతదేశం ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నటువంటి దేశం కాబట్టి ఆఫ్ఘనిస్తాన్లో భారతదేశానికి సంబంధించినటువంటి ఉగ్రవాది సంస్థలకు అవకాశాలు పెరగకూడదు. అక్కడ ట్రైనింగు ఇలాంటి సంస్థలకు అనుకూలత పెరగకూడదు. అక్కడ స్థిరత్వం ఉండాలా, అభివృద్ధి ఉండాలా. ఏర్పడేటువంటి ప్రభుత్వం ఏదైతుందో ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో తాలిబాన్ నాయకత్వంలో ఏర్పడేటువంటి ప్రభుత్వం, అక్కడ ఉండేటువంటి ఆఫ్ఘనిస్తాన్లో ఉండేటువంటి వివిధత ఏదైతుందో, అనేక జాతులతో కలిసినటువంటి దేశం అది. కాబట్టి అందరినీ సమావేశపరిచేటువంటి, అందరినీ సమన్వయపరిచేటువంటి ఇంక్లూజివ్ ప్రభుత్వం ఏర్పడాలా అనేదైతే ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాలు ఆలోచిస్తున్నాయో, భారతదేశం కూడా క్రియాశీలకంగా భారతదేశం యొక్క అవసరాలను, రాబోయేటువంటి అభివృద్ధి యొక్క దక్షిణేషియాలో ఉండేటువంటి పరిస్థితులను అనుకూలంగా ఉండేటువంటి విధంగా అక్కడి ప్రభుత్వం ఉండాలా అని కోరుకోవడం చాలా సహజం. కాబట్టి నిర్దిష్టంగా చెప్పాలంటే అక్కడ మహిళల పట్ల, ఆఫ్ఘనిస్తాన్లో ఉండేటువంటి మైనారిటీల పట్ల, ఆఫ్ఘనిస్తాన్లో ఉండేటువంటి అభివృద్ధి విషయంలో ఈ దృక్పథంతో పోయేటువంటి ప్రభుత్వం ఉండాలా అనేది మన దేశ ప్రభుత్వం కోరుకునేటువంటి సహజమైనటువంటి విషయం. కానీ 7 సంవత్సరాలుగా ఇటువంటి పరిణామాలు జరుగుతాయని చెప్పి ఊహించవలసిన పరిస్థితి, అటువంటిది ఈ సర్కారు పట్టించుకోలేదు నేను చెప్పినా అని చెప్పి అసదుద్దీన్ ఓవైసీ గారు బల్లగుద్ది మరి చెప్తున్నారు. అర్హత లేనటువంటి వ్యక్తి ఈ దేశంలో ఎవరన్నా నంబర్ 1 ఉంటే అది అసదుద్దీన్ ఓవైసీ. ఈరోజు ఆఫ్ఘనిస్తాన్కు సంబంధించినటువంటి విషయాల్లో ఏమాత్రం అవగాహన ఉంటే కూడా ఈ విధంగా మాట్లాడే అవకాశం లేదు. అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో మార్పు కోసం ప్రపంచ దేశాల యొక్క ప్రయత్నంలో క్రియాశీలకంగా భారతదేశం పనిచేసింది. ఆఫ్ఘనిస్తాన్ యొక్క అభివృద్ధి విషయంలో భారతదేశం అనేక పెట్టుబడులు పెట్టింది, అనేక అభివృద్ధి పథకాలను అక్కడ తీసుకొచ్చింది, డ్యాములు నిర్మించింది, పార్లమెంటు భవనం నిర్మించింది. అక్కడ సైన్యం యొక్క శిక్షణ విషయంలో చురుకైనటువంటి పాత్ర భారతదేశం పోషించింది. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్లో ప్రపంచ దేశాలు చేసినటువంటి అన్ని ప్రయత్నాల్లో కూడా భారతదేశం చేదోడు వాదోడుగా నిలబడింది. ఇది సత్యం. ఇప్పుడు వచ్చినటువంటి మార్పు ఏదైతుందో ఇది మన ప్రయత్నాలకు అతీతంగా, ఏదైతే అక్కడ తాలిబాన్ అమెరికాల మధ్య జరిగినటువంటి ఒప్పందం కారణంగా వచ్చిన పరిణామం, దీనిలో మనం చేయగలిగింది ఏమి, మన చేతుల్లో ఉంది, చేయలేంది ఇది, మోదీ గారు చేయంది ఇది లేదు అనేది చాలా స్పష్టమైన విషయం. చివరి ప్రశ్న సార్ ఇదే అంశంపై. దీని పర్యవసానాలు భారత్పై ఉండవచ్చు అనే ఒక ఆందోళన ప్రస్తుతం, అంటే కాశ్మీర్లో కావచ్చు, ఇతర స్లీపర్ సెల్స్ మళ్ళీ యాక్టివేట్ అవుతాయని చెప్పి కొంతమంది రక్షణ రంగ నిపుణులు సలహాలు ఇస్తున్నారు. మరి దీనిపై భారత్ ఒక చర్య తీసుకోబోతుందా, చైనా వైఖరి కూడా చూసిన తర్వాత? చాలా ప్రముఖమైనటువంటి విషయం. భారతదేశం యొక్క అభివృద్ధి, భద్రత అనేటువంటి అంశాలను కనుక తీసుకుంటే
మనం ఉగ్రవాదాన్ని అణిచివేయడంతో సంబంధం ఉండేటువంటిది అభివృద్ధి. ఉగ్రవాదము అభివృద్ధి రెండు సమానాంతరంగా ప్రయాణం చేయడం సాధ్యం కాదు. ఉగ్రవాదం కనుక పెరిగితే అభివృద్ధి కుంటుపడుతుంది. అభివృద్ధి కనుక పెరగాలనుకుంటే ఉగ్రవాదం అణిచివేయాలి. ఇది రెండు మన అందరికీ అవగాహన ఉండేటువంటి విషయం. ఆఫ్ఘనిస్తాన్ ఏదైతుందో అందులో ఇప్పుడు ఉండేటువంటి దేశాల యొక్క సంబంధితమైనటువంటి నిసర్గంలో ఉండేటువంటి దేశాలు ఏవైతున్నాయో అది పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు, రష్యా కావచ్చు, ఇలాంటి అనేక దేశాల యొక్క ప్రయత్నాలు వీటినన్నింటినీ గమనించిన తర్వాత ఖచ్చితంగా భారతదేశ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము రాబోయేటువంటి రోజుల్లో వ్యూహాత్మకంగా రక్షణ విషయంలో, భద్రత విషయంలో అన్ని సవాళ్ళను ఎదుర్కోవడం కోసం సిద్ధంగా ఉండాల్సిందే. మనం వీ కెనాట్ గెట్ ఆఫ్ గార్డ్. మనం ఆ రోజు ఇక ఆలోచించి ఉండాల్సింది అనేటువంటి ఏ అవకాశం కూడా ఇవ్వకూడదు. ఖచ్చితంగా రాబోయేటువంటి పరిణామాలు మనకు వ్యతిరేకంగా ఉండొచ్చు అనేటువంటి పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం సమాయత్తం కావాల్సిందే. మన యొక్క సరిహద్దులను ఆ విధంగా రక్షించుకోవాల్సిందే. దీనిలో ఏమాత్రం కూడా ఎమరుపాటుకు అవకాశం ఉండదు. సార్, దెర్ ఇస్ అన్ అలిగేషన్ దట్ ఈ పరిస్థితిని వాడుకుని భారతీయ జనతా పార్టీ మరింత ఓట్లని, వ్యక్తులని పోలరైజ్ చేస్తుందని చెప్పి, అంటే ఈ భయాన్ని వాడుకుని ఎక్కడ వీళ్ళ స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయిపోతుందని చెప్పి ఇప్పటికే హిందుత్వ ముద్ర కూడగట్టుకున్న ఈ పార్టీ మరింతగా హిందువులని బలపరిచే దిశగానే అడుగులు వేస్తుందని చెప్పి. ఒకటి, భారతదేశంలో ఉండే ముస్లింలకు ఆఫ్ఘనిస్తాన్లో ఉండేటువంటి తాలిబాన్కు ఎలాంటి సంబంధం సైద్ధాంతికంగా లేదు. ఏ విధమైనటువంటి పద్ధతిలో రాజకీయంగా కూడా లేదు. ఇది ఫస్ట్ గమనించాలి. ఇక్కడ ఉండేటువంటి దేశంలో ఉండేటువంటి ముస్లింలు ఇవాళ మహిళల విషయంలో కానీ లేదా మౌలిక అధికారాల విషయంలో కానీ ఆఫ్ఘనిస్తాన్లో ఉండేటువంటి ప్రజలకు అక్కడ ఉండే ప్రభుత్వానికి పూర్తిగా భిన్నంగా జీవిస్తూ వస్తున్నారు, పూర్తిగా భిన్నంగా ఆలోచిస్తూ వస్తున్నారు, దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు రాజకీయ స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నటువంటి, అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి అన్ని వర్గాల్లో ముస్లింలు కూడా ఉన్నారు. కాబట్టి భారతదేశానికి ముస్లింలకు, ఆఫ్ఘనిస్తాన్లో ఉండే తాలిబాన్లో ఉండేటువంటి సిద్ధాంతానికి పోలిక కలిపేటువంటి అవకాశం లేదు. అటువంటి ఏమన్నా పోలిక లేకపోతే ఏమైనటువంటి అటువంటి ఉదాహరణ కనుక ఆలోచిస్తే వాళ్ళు ఖచ్చితంగా దేశానికి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నట్టే. వాళ్ళు ఖచ్చితంగా మౌలికంగా తాలిబానిజాన్ని సమర్థిస్తున్నట్టే. ఆ విధంగా అవకాశమే లేదు. కాబట్టి తాలిబాన్లతో జరుగుతున్న ప్రపంచ మానవాళి పోరాడుతున్నది. ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాల్లో ఉండేటువంటి ప్రజలు భయపడుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో ఉండేటువంటి మహిళలు భయపడుతున్నారు. కాబట్టి దాన్ని ఉపయోగించుకొని ఇక్కడ ఎన్నికలు, ఇక్కడ ఉండేటువంటి ప్రజలు, ఇక్కడ ఉండేటువంటి ముస్లింలు, ఇది ఏమి సంబంధం లేని విషయం. కాబట్టి దీనికి అవకాశం లేదు, సంబంధం లేదు. ఇలాంటి అవకాశం ఉంది అని ఆలోచిస్తున్నటువంటి వాళ్ళు దేశ వ్యతిరేకులు. సార్, మొన్న 75 సంవత్సరాల ఇండిపెండెన్స్ డే ముందు రోజు ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ విభజన దివస్ అని ఎందుకు ప్రస్తావించవలసి వచ్చింది? విభజన ఆలోచించకుండా భారతదేశాన్ని వర్తమానంలో ఆలోచించేటువంటి ఏ వ్యక్తి కూడా దేశ చరిత్ర నుంచి ఏ పాఠం నేర్చుకోలేదు అని మనం చెప్పుకోవాలి. దేశ విభజన ఏదైతుందో అది మనం గుర్తుంచుకున్న రోజు మాత్రమే మన దేశంలో ఉండేటువంటి రాజ్యాంగం సుస్థిరంగా అమలు చేయడానికి మనకు పూర్తిగా విజ్ఞత వస్తుంది. ఆ యొక్క హక్కు సాధిస్తాం. విభజనను గుర్తించకుండా మళ్ళీ దేశ విభజనకు మనం పునాదులు వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి భారతదేశం అఖండ భారతదేశం కానన్ని సంవత్సరాలు ఈ సిద్ధాంతం ఆధారంగానైతే విభజన జరిగిందో దాన్ని మనం దసరా ఉత్సవం రోజు ఏ విధంగానైతే రావణాసురుణ్ణి కాలుస్తున్నామో అదే విధంగా ప్రతి సంవత్సరం దాన్ని గుర్తు చేసుకోవడం వల్ల ఆ సిద్ధాంతాన్ని మనం సమాధి చేస్తాం అనేది మనం రాబోయేటువంటి తరాలకు నేర్పగలుగుతాం. కాబట్టి మోదీ గారు ఏదైతే 14 ఆగస్టు రోజు విభజన దినం పాటించాలని చెప్పారో అది తిరిగి విభజన జరగకుండా వచ్చేటువంటి తరాలకు ఒక సంస్కారాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం. అలా అయితే మీరు ఆంధ్రప్రదేశ్ విభజనకు కూడా వ్యతిరేకం అనుకోవాలి. అయితే
ఆంధ్రప్రదేశ్ విభజన, దేశ విభజన ఇది సమానాంతరమైన విషయాలు కావు. భారతదేశం పుట్టినరోజు, భారతదేశం రాబోతున్నటువంటి రోజుల్లో అనేక సార్లు అంతర్గతంగా రాష్ట్రాలు అవకాశాల కోసం, అవసరాలు, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని విభజన జరుగుతూ ఉంటుంది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత భాషా రాష్ట్రాలలో కూడా విభజనలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మన సౌలభ్యం కోసం, మన అభివృద్ధి కోసం, ఇక్కడ ఉండేటువంటి ప్రజల యొక్క అవకాశాలను మెరుగుపరుచుకోవడం కోసం, పరిపాలన యొక్క గుణాత్మకతను పెంచడం కోసం ఇది జరిగేటువంటి విభజనలు. ఇవి అంతర్గత విభజనలు. ఇవి ప్రజాస్వామికంగా ప్రజలు ఒప్పుకొని చేసుకునే విభజనలు. కాబట్టి ఈ విభజనకు, దేశ విభజనకు పోలిక లేదు. పోలిక లేదంటారు అయితే? లేదు, ఏమాత్రం లేదు. రైట్. మరి 2-3 జాతీయ అంశాలు ఆ తర్వాత చాలా రసవత్తరంగా సాగుతున్న తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడదాం మురళీధరరావు గారు. కోవిడ్ 2వ వేవ్ తీవ్రమైన వైఫల్యానికి ఒక ముద్ర వేసింది మీకు, మీ సర్కార్కి దేశవ్యాప్తంగా అనే అపకీర్తిని ఎందుకు కూడగట్టుకుంటున్నారు? అంటే అది పొరపాటు జరిగిపోయిందంటారా, లేక ముందు చూపు లేకపోవడమా? నేను ఏకీభవించను. దేశంలో కోవిడ్ వ్యతిరేకంగా ఏదైతే పోరాటం జరుగుతుందో ఇది మనం ఒక విధంగా చీకట్లో చేస్తున్నటువంటి పోరాటం. ఒక స్పష్టమైనటువంటి శత్రువు, అతని గుణగణాలు మనకు తెలిసి చేస్తున్నటువంటి పోరాటం కాదు. ఈ వైరస్ ఈ విధంగా ఉంటుంది, దీని ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, ఈ దిశలో ఇది ప్రయాణం చేస్తుంది, ఈ విధంగా మానవాళి మీద ఈ విధంగా అటాక్ చేస్తుంది అనే విషయం స్పష్టంగా ఒక ప్రోటోకాల్, ఒక మాన్యువల్ ఏర్పాటు చేసి దాని ఆధారంగా పోరాటం చేస్తున్నటువంటి పోరాటం కాదు ఇది. కానీ ఫస్ట్ వేవ్ విజయంలో మాత్రం మీరే ఈ క్రెడిట్ అంతా మాదే అని చెప్పుకోలేదా? మనం ప్రయత్నం చేస్తున్నాము, మనం పోరాటాన్ని ఎదుర్కొంటున్నాము. మోదీ గారి ప్రభుత్వం 2వ వేవ్ విషయంలో కూడా ఎంత అప్రమత్తంగా, ఎంత అంటే తక్కువ టైంలో వాటిని పోరాటం చేయడం కోసం దేశం యొక్క అవకాశాలను, సౌకర్యాలను ఏదైతే పెంచడం జరిగిందో ఇది ఇలాంటి దేశంలో, సువిశాలమైన దేశం, 135 కోట్ల దేశం, హిమాలయాలు ఒకవైపు, సముద్రం ఒకవైపు, ఎడారి ఒకవైపు, ఈశాన్య రాష్ట్రాల యొక్క అడవులు ఒకవైపు, ఇంత 135 కోట్ల ఈ దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గత 70 సంవత్సరాల్లో ఎంత అయితే అవసరం అంత లేదు. ఆ పరిస్థితుల్లో మనం చేస్తున్నటువంటి పోరాటం. కాబట్టి కీర్తి వచ్చినా, అపకీర్తి వచ్చినా, ప్రజలు మెచ్చుకున్నా, ప్రజలు మెచ్చుకోకున్నా, ప్రజల యొక్క సేవలో ఈ కోవిడ్కు వ్యతిరేకంగా మోదీ గారి ప్రభుత్వం ముందడుగులో ఉండి పోరాటం చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా 2వ వేవ్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఎంత ఘోరమైనటువంటి ప్రమాదం ఏదైతే జరిగిందో ఆ ప్రమాదంలో ఈ యొక్క సంపూర్ణ జనాన్ని, మానవాళిని, భారతదేశంలో ఉండే భారతీయులందరినీ కూడా, ఇన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు, ఫెడరల్ గవర్నమెంట్స్ ఇవి అన్ని స్వతంత్రంగా హెల్త్ ఏదైతుందో స్టేట్ లిస్టులు వస్తుంది, వీటన్నిటిని కూడా సమన్వయపరుస్తూ ముందుకు తీసుకెళ్లడం కోసం ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వం. ఒక్క మర్కజ్ సంఘటన జరిగినప్పుడు కేవలం 100 మందో 200 మందో గీత లక్ష్మణ రేఖ దాటి బయటికి వెళ్ళారని చెప్పి తీవ్రంగా విమర్శించిన దేశం అంతా కూడా, మీడియా సంస్థలు కావచ్చు, మీ నాయకులు కావచ్చు, లక్షల మంది కుంభమేళాకి వెళ్ళి ఈ కోవిడ్ 2వ వేవ్కి కారకులైనప్పుడు ఎందువల్ల నోరు మెదపలేదు? ఒకటి మీరు గమనించాలి, దేశ ప్రధాని మర్కజ్ విషయంలో ఒక్కసారి కూడా ఏం మాట్లాడలేదు. భారతీయులందరం కూడా ఒకటిగా ఉండాలా, మనం ఒకటిగా ఉండడం కారణంగానే పోరాటంలో జయిస్తాము, విజయం సాధిస్తాము, మతాలకు అతీతంగా, భాష, కుల సమాజానికి అతీతంగా దేశాన్ని మొత్తం కూడా పిలిపించినటువంటి ప్రభుత్వం, ప్రధానమంత్రి ఈరోజు మన మోదీ గారు. కాబట్టి అది కుంభమేళా అయినా లేకపోతే ఏదైనా మతాల ఆధారంగా విశ్లేషించడం ఏదైతుందో ఇది భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వంలో ఉండే ప్రధాని కానీ ఎప్పుడు కూడా చేయలేదు. సోషల్ మీడియాలో ఎవరు, ఇది స్వాతంత్రం ఉన్న దేశం, స్వేచ్ఛ ఉండేటువంటి దేశం, నడుస్తుంది చర్చలో అందరూ పాల్పంచుకుంటున్నారు, మోదీ గారిని కూడా విమర్శిస్తున్నారు. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలో విమర్శలు అనేది సహజం, అంతేగాని మతాల ఆధారంగా ప్రభుత్వం ఎప్పుడు కూడా పరిస్థితిని, సమస్యను విశ్లేషించడం చేయలేదు. కానీ ఇంకా కూడా ఇది మతతత్వ పార్టీ అని, ఆ పార్టీ ఆధారంగా ఏర్పడ్డ ప్రభుత్వం కాబట్టి
మీది మతతత్వ ప్రభుత్వం అనే ముద్ర నుంచి మీరు ఎందుకు బయటికి రాలేకపోతున్నారు? దేశంలోని ముస్లింలు, క్రిస్టియన్లు మీ నాయకులకు ఎలా కనిపిస్తారు మురళీధరరావు గారు? ఫస్ట్ మీరు గమనించాలా, మేము దేశం గురించి మాట్లాడితే మతం గురించి మాట్లాడుతున్నదని చెప్పేటువంటి వాళ్ళందరూ కూడా మతం మీద రాజకీయ వ్యాపారం చేసుకునే పార్టీలు. గత 70 సంవత్సరాలుగా అయితే మతం ఆధారంగా ఓట్లను ఒక విధంగా ఓటు బ్యాంకులుగా మార్చుకున్నటువంటి వాళ్ళు. భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అని ప్రచారం చేస్తేనే కాంగ్రెస్కు ట్రేడ్ జరుగుతుంది, పొలిటికల్ ట్రేడ్. వాళ్ళకి పార్టీలు పనిచేయడానికి ఏం లేదుగా, వాళ్ళ పార్టీ పనిచేయట్లేదు. వాళ్ళకు ఒక 10%, 15% ఓటు ముఫ్త్గా రావాలా హోల్సేల్గా. కాబట్టి బీజేపీ అనేది మతతత్వ పార్టీ. మేము ఈరోజు అటల్జీ సమయంలో, అటల్జీ ప్రభుత్వంలో 6 సంవత్సరాలు, ఇప్పుడు 7.5 సంవత్సరాలు అయిపోయినాయి. ఏమైంది మతాలకు? ముస్లింలకు ఈ దేశంలో ఏం జరిగింది? ఏమైనా ముస్లింలు ఈ పలాయనం సాగిస్తున్నారా? ఆఫ్ఘనిస్తాన్లో ఉండేటువంటి వాళ్ళు కూడా మేము భారతదేశం రావాలని కోరుకుంటున్నారు. ఇది మనం చూస్తున్నాం, గమనిస్తున్నాం. అంటే మన కొలమానం తాలిబాన్లు కాదు కదా సార్? కాదు, కానీ ఎక్కడ కూడా ముస్లింలు ఈరోజు అభివృద్ధి కనుక మీరు తీసుకుంటే, అభివృద్ధి పదంలో ముస్లింలు కాబట్టి అభివృద్ధి అనేది ఈ యొక్క పథకం వీళ్ళకు వర్తించదు. ఎక్కడ రాజ్యాంగపరంగా నడుస్తున్నటువంటి ప్రభుత్వం. This is not just about schemes and social welfare, sir. It's also about an identity crisis that is being created. ఇప్పుడు ప్రస్తుతం ముస్లింల ప్రస్తావన కానీ, హిందూయేతరుల ప్రస్తావన కానీ ఎన్ని సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, అలాగే కేంద్ర ప్రభుత్వంలోని కీలకమైన వ్యక్తులు కానీ చేస్తారు? చెప్పండి. మీరు ఒక విషయం చెప్పండి సార్. ముస్లిమ్స్కు భారతీయత అనేది గుర్తింపు. ఇది కాకుండా ఇంకొక గుర్తింపు ఉంటుందా? ఇంకొక గుర్తింపు ఇంకొక సమాజానికి అవసరమా? మనందరం భారతీయులం. మరి హిందువులకి ప్రత్యేక గుర్తింపు రావాలని ఎందుకు కోరుకుంటాం? హిందువులకు ఎప్పుడు ప్రత్యేక గుర్తింపు కావాలని భారతీయ జనతా పార్టీ మాట్లాడారు. జై శ్రీరామ్ నినాదం ఎందువల్ల బలపడింది? జై శ్రీరామ్ నినాదం ఏదైతుందో అది హిందూ ముస్లిం ఆధారంగా కాదు. భారతదేశానికి ఒక ఆదర్శ పురుషుడుగా, ఈవెన్ మహాత్మా గాంధీ కూడా రామరాజ్య పరిపాలన కోరుకున్నాడు. ఎందుకంటే శ్రీరాముడు ఇచ్చినటువంటి పరిపాలన అది ఆదర్శవంతమైనటువంటి పరిపాలన. మన రాజ్యాంగం, మన పార్లమెంట్లో, మన రాజ్యాంగంలో కూడా రాముని యొక్క రాజ్యము, ఆ పరిపాలన గురించి చిత్రాలు మనం రూపొందించుకున్నాం. అవి ఎప్పుడు హిందువుల ప్రతీకలైనవి? అవి దేశానికి ప్రతీకలు కాకుండా ఎప్పుడు అయిపోయినాయి? అవి కేవలం ఒక మతానికి సంబంధించిన ప్రతీకలు ఎవరు మార్చారు? అది సరి అయినటువంటి విషయమే కాదు. భారతీయ జనతా పార్టీ శ్రీరాముణ్ణి మర్యాద పురుషోత్తమునిగా, ఆదర్శమైనటువంటి రాజుగా మాత్రమే పరిగణిస్తున్నాం. అనేక మందికి ఆరాధ్య దేవుడు, అది ఇంకా మిగతా విషయం. కానీ దేశంలో ఉండేటువంటి ప్రజలందరి విషయంలో మేము జై శ్రీరామ్ అంటున్నామంటే అది మతపరమైన నినాదంగా ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అనుకోలేదు, మేము కోరుకోవట్లేదు. సో రాముడు అందరివాడు అంటారు అయితే మీరు? రాముడు అందరివాడు, అందరికి ఆదర్శం, అందరికి పురుషోత్తముడు. అది మతపరమైనటువంటి సింబలే కాదు. మతపరమైన సింబల్ కాదు అని నేను చెప్పడం కాదు. ఇండియన్ లిటరేచర్లో చాలామంది చెప్పిండ్రు, ముస్లిమ్స్ కూడా చెప్పారు. అనేక మంది రాముని మీద పాటలు పాడారు, భజనలు చేశారు, ముస్లిమ్స్ కూడా. కాబట్టి మీరు హిందీ లిటరేచర్లో కనుక మీరు చూస్తే విపరీతమైనటువంటి అనేక మంది. కాబట్టి ఈ రాముడు మతపరమైనటువంటి వ్యక్తిగా కేవలం భావించాలా అనేది ఎవ్వరు కూడా మాట్లాడలే ఇప్పటి వరకు. ఈ దేశం యొక్క చరిత్ర, సంస్కృతికి అవగాహన ఉండేటువంటి వ్యక్తులు. కానీ హైదరాబాద్ పేరు మాత్రం భాగ్యనగరంగా మారుస్తామంటారు. అలీగఢ్ పేరు మాత్రం హరిగఢ్గా మార్చడానికి ఇప్పుడు కొత్తగా మరొక ప్రతిపాదన. అది నవ్వాలా, చూసి ముక్కున వేలేసుకోవాలా తెలియని పరిస్థితుల్లో, అంటే ఎంత ఒక అసహనం ఏర్పడింది వాతావరణంలోని. అలీగఢ్ పేరుంటే తప్పే ఉంది. భాగ్యనగరానికి ఇప్పుడు హైదరాబాద్ అని నిజాంల కాంట్రిబ్యూషన్ ఎంతో ఉంది ఈ నగర నిర్మాణంలో. భాగ్యనగర్ పేరు మార్చాలా అనేటువంటిది ఒక నినాదం. హైదరాబాదు పేరు మార్చాలా మార్చద్దా భవిష్యత్తులో ప్రజలు ఏ విధంగా నిర్ణయిస్తారు ఇది ఆలోచించవచ్చు. కానీ నిజాము అనేక ప్రాజెక్టులు మనకు పనికొచ్చే చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నేను చదువుకున్నాను.
ఇక్కడ ట్యాంకు నిర్మించిన ట్యాంక్ బండ్ మనం వెళ్తున్నాం, హుస్సేన్ సాగర్ ట్యాంకు. ఇవన్నీ అటువంటప్పుడు బ్రిటిషర్స్ రైల్వే నిర్మించారు. కాబట్టి బ్రిటిషర్స్ మనం గొప్పవాళ్ళు, మనకు మేలు చేశారు, వాళ్ళు దేశభక్తులు, భారతదేశానికి వాళ్ళు ప్రతీక అని మనం పొగుడుతున్నామా? అది ఆధారం కాదు, అది ఆధారం అసలే కాదు. భారతదేశంలో ఈ హైదరాబాద్ సంస్థానం పేరు మీద ఈ సమాజం మీద అత్యాచారాలు చేసిన ఇది చరిత్ర మరవలేని సత్యం. రజాకార్ల దోపిడీ ఏదైతుందో, రజాకార్ల అత్యాచారం ఏదైతుందో అది నిజాం తనను దూరం చేసుకోలేనటువంటి ఒక గీటురాయి మనం అందరం కూడా గమనించాలి. చేదు నిజం. నిజాము ఇక్కడ ఫ్యూడలిజము స్థాపించినటువంటి వ్యక్తి, బానిసలుగా మార్చినటువంటి వ్యక్తి, భారత్ మాతాకి జై అంటే అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి వ్యక్తి, త్రివర్ణ పతాకాన్ని మనం జై హింద్ అని అంటే జైల్లో పెట్టినటువంటి వ్యక్తి. ఏ విధంగానైతే బ్రిటిషర్సు స్వాతంత్ర సమరయోధుల్ని హింసించాడో అంతకు భిన్నంగా నిజాం వ్యవహరించలేదు. కాబట్టి అలాంటి నిజాం వారసత్వం ఈ దేశంలో, ఈ సమాజంలో ఒప్పుకోవడం సాధ్యం కాదు. నిజాం వారసత్వాన్ని వ్యతిరేకించి పోరాటం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ 1947 తర్వాత 48 తర్వాత తెలంగాణలో, హైదరాబాదులో, అటు కర్ణాటక అటు మహారాష్ట్రకు భిన్నంగా కర్ణాటక కాంగ్రెస్ నాయకులు నేను మెచ్చుకుంటే ఈ సందర్భంలో, మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకుల్ని మెచ్చుకుంటే నేను ఈ సందర్భంలో, తెలంగాణ ఆంధ్ర కాంగ్రెస్ నాయకులు సిగ్గు లేనటువంటి వాళ్ళు, స్వాభిమానం లేనటువంటి వాళ్ళు, నిజాం వారసత్వాన్ని గౌరవించకూడదు, స్వాతంత్ర సమరయోధులను నిజంగా గౌరవించాలని ఉంటే సెప్టెంబర్ 17 అనేది ప్రతి సంవత్సరం జరుపుకోవాల్సినటువంటి ఒక విజయ దినంగా జరుపుకోవాల్సినటువంటి రోజు. ఈరోజు కర్ణాటక హైదరాబాద్లో జరుపుకుంటున్నారు, ఈరోజు మహారాష్ట్ర హైదరాబాద్లో జరుపుకుంటున్నారు, కానీ ఇక్కడ ఇంతవరకు జరుపుకోలేదు. ఎందుకు జరుపుకోలేదు? కాబట్టి నిజాం విషయంలో ఖరాఖండిగా భారతీయ జనతా పార్టీ రాజకీయంగా స్పష్టం చేస్తున్నది. నిజాం వారసత్వ రాజకీయాలను సమాధి చేసేటువంటి పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీనే. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం పేరు మీద పోరాటం చేసి దగా చేసినటువంటి పార్టీ. హైదరాబాదులో ఓటు బ్యాంకు రాజకీయాల కోసం స్వాతంత్రం యొక్క చరిత్రను తిరిగి రాసినటువంటి పార్టీ. కాబట్టి దీని విషయంలో ఎలాంటి ఒప్పందము లేకపోతే లొంగుబాటు ఏ విధంగా ఉండడానికి అవకాశం లేదు. అన్ని పేర్లు మారుస్తారా, ఒక భాగ్యనగరం పేరే మారుస్తారా? పేరు మార్చుడు అనేటువంటి విషయం అంటే అదొక ప్రతీక కదా ఖచ్చితంగా. పేరు మార్చుడు ఇప్పుడు హైదరాబాద్ ఏదైతుందో, హైదరాబాదులో పేరు మార్చాలా పేరు మార్చద్దు అనేటువంటి విషయం అంత గొప్ప విషయం కాదు. ఇవాళ మనం ఔరంగజేబ్ పేరు పెట్టుకోవాలా, ఎవరు కోరుకుంటారు? ఇది మతాలకు సంబంధించిన విషయం కాదు. ఫస్ట్ స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. రావణాసురుని పేరు ఎవరు పెట్టుకుంటారు? దుర్యోధనుని పేరు ఎవరు పెట్టుకుంటారు? దుశ్శాసనుని పేరు ఎవరు పెట్టుకుంటారు? ఎవరు కోరుకుంటున్నారు? కాబట్టి ఇది హిందూ ముస్లింలకు సంబంధించిన విషయం కాదు. దేశంలో ప్రజల మీద అత్యాచారం చేసినటువంటి వ్యవస్థ ఏదైతుందో దాన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు అది మతాల కోణంలో ఆలోచించడం ఏదైతుందో అది దేశం యొక్క గుర్తింపుకు అనుకూలమైనటువంటి అడుగు కాదు. కానీ ఇక్కడ ఆల్రెడీ పెనవేసుకుపోయిన ఆ సంస్కృతిని ఏం చేయబోతున్నారు? సంస్కృతికి నిజాం వారసత్వానికి సంబంధం లేదు. బిర్యానీ ఉంది, బిర్యానీ తిన బంద్ చేయాలా? ఎవరు మాట్లాడట్లే. దీనికి సంబంధించిన ఇష్యూ కాదు ఇది. లేకపోతే అనేక వంటలు సెంట్రల్ ఏషియా నుంచి హైదరాబాద్కి వచ్చాయి, ఇరాన్ నుంచి హైదరాబాద్కి వచ్చాయి. కాలక్రమంలో అవన్నీ మనలో భాగమైనవి. వాటికి వ్యతిరేకం ఎవరు కాదు. లేకపోతే ఒక 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 ఆభరణాలు లేకపోతే ఒక ఫ్యాషన్ స్టైల్స్ వచ్చాయి, వాటిని మనం సమాజంలో కాలక్రమంలో కలిసిపోయాయి, వాటిని మనం ఏం మాట్లాడట్లేదు. ఏవైతే బానిసత్వ సంకేతాలు, ఏవైతే ఆ వారసత్వాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలనుకుంటాయో వాటిని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తున్నది.
అది మతాల ఆధారం, మతానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన విషయమే కాదు. కానీ ప్రజలు అలా అనుకుంటారా లేదా అన్నది ప్రశ్నార్థకం ప్రస్తుతం. ఎందుకంటే మీరు ఆహార నియమాల గురించి కూడా మాట్లాడారు. గోమాతని పూర్తిగా సంరక్షిస్తామనే పేరుతో గోమాతని గ్లోరిఫై చేసి తినేవాళ్ళని, బీఫ్ తినేవాళ్ళని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ జరుగుతున్న నినాదాలు, మూవ్మెంట్స్ని కూడా చాలామంది ఖండిస్తున్నారు. మురళీధర్, మీరు ఒకటి గమనించాలా, ఇది చరిత్రలో చర్చ జరిగింది. ఇది కొత్త చర్చ ప్రారంభించాల్సిన అవసరం లేదు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ నిర్మాణం జరుగుతున్నప్పుడు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో కౌ ప్రొటెక్షన్ మీద చర్చ జరిగింది. అప్పుడు భారతీయ జనసంఘం లేదు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో. రాజ్యాంగాన్ని ఏర్పరుస్తున్నప్పుడు భారతీయ జనసంఘం వాళ్ళ సభ్యులు కాదు, ఆ తర్వాత వచ్చిన పార్టీ. బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచి మొదలుకుంటే మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు అనేక మంది మార్గదర్శనంలో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ నడిచింది. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో కౌ ప్రొటెక్షను డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో తీసుకొచ్చారు. అన్ని రాష్ట్రాల్లో కూడా కౌ ప్రొటెక్షన్ విషయంలో చట్టాలు తీసుకొచ్చారు. ఇవంతా కూడా భారతీయ జనసంఘం తీసుకొచ్చింది, భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చింది కాదు. ఇది అప్పుడు ఉండేటువంటి అనేక పార్టీలు మాట్లాడి తీసుకొచ్చాయి. పార్టీలకు అతీతమైనటువంటి విషయం అది. కాబట్టి ఏదైనా తినొచ్చు, మాంసాహారం తినొచ్చు, తినడానికి ఏం ఇబ్బంది లేదు. కానీ సాంస్కృతికంగా ఎక్కడైతే ఆవు మాంసం తినకూడదు, దానివల్ల అనేక ఇబ్బందులు వస్తాయని గుర్తించడం జరిగింది, అంగీకరించడం జరిగింది. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ముస్లిం లీగ్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా మాట్లాడారు. కాబట్టి అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నది? ఇప్పుడు చాలా మంది బీఫ్ ఈటింగ్ పాపులేషన్ ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు సార్? అయితే ఇప్పుడు నార్త్ ఈస్ట్లో బీఫ్ ఈటింగ్ ఉంది. బీఫ్ ఈటింగ్ ఉన్న దగ్గర ఇమీడియట్గా అందుకనే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్లో వచ్చింది. స్టేట్ గవర్నమెంట్స్ ఎక్కడికక్కడ కౌ ప్రొటెక్షన్ అండ్ కౌ ఏదైతే పాపులేషన్ ఏదైతే ఉందో దాని యొక్క ప్రమోషన్ విషయంలో అవకాశం ఉండేటువంటి పద్ధతుల్లో చట్టాలు తీసుకురావాలా అని చెప్పడం జరిగింది. ఇంపోజిషన్ కాదు. కాబట్టి నార్త్ ఈస్ట్లో లేకపోతే ఎక్కడనో ఇమీడియట్గా ఇంపోజిషన్ పెట్టాలా, ఇది భారతీయ జనతా పార్టీ ఎక్కడ పెట్టలేదు, ఎక్కడ పెట్టాలని కోరుకోవట్లేదు. కానీ ఇది ఒక అవకాశంగా మార్చుకొని తెలంగాణలో నిజాం అప్పుడు కూడా చేయలేని పని మేము చేస్తాం. ఇది సరైనది కాదు. అనేక ముస్లిం స్టేట్ ఏదైతే ఉందో అనేక ముస్లిం స్టేట్లో కూడా కౌ ప్రొటెక్షన్ అప్పుడే ఒప్పుకున్నారు. కాబట్టి ఇది ముఖ్యమైనటువంటి రాష్ట్రాల్లో ఎక్కడనైతే ఒక సంవేదన ఉందో ఆ రాష్ట్రాల్లో ఆ ప్రజల్లో గుర్తుపెట్టుకొని దీని విషయంలో ఒక ఆమోదయోగ్యమైనటువంటి ఫార్ములా. దీనికి వ్యతిరేకంగా మాట్లాడితే దాని అర్థం సమాజంలో అందరూ కలిసి జీవించాలా అనే దానికి కూడా వ్యతిరేకతే. ఏదైతే నువ్వు ఆనందిస్తున్నావో, ఏదైతే నువ్వు అనుభవిస్తున్నావో వాటన్నిటిని కూడా హిందువులు అనేక మంది ఇచ్చిపుచ్చుకోవడం అనేటువంటిది. ఇది ఒక అడ్జస్ట్మెంట్లో మనం అందరం జీవిస్తున్నాం, ఒక సమాజంగా, ఒక దేశంగా, జాతిగా. కాబట్టి వాళ్ళ దృష్టిలో కూడా కొన్ని ఆలోచించాలా అని చర్చించి వచ్చింది. ఇది భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చినటువంటి కొత్త అధ్యాయం కాదు. మురళీధరరావు గారు, ప్రస్తుతం దేశంలో ఒక నిర్బంధ వాతావరణం ఉంది. అనేక చోట్ల మీరు సోషల్ మీడియాలో చర్చలు జరిగి ఉండొచ్చు గాక అని ఇందాక ప్రస్తావించారు. ఇందాక అడుగుదాం అనుకున్నాను. మీకు అనుకూలమైన చర్చలు జరిగినప్పుడు మీరు వాటిని చూసి చూడనట్టు ఊరుకుంటారు. కానీ మీకు వ్యతిరేకంగా ఎక్కడైనా ఎవరైనా ఏదైనా పెడితే తక్షణం ఇమీడియట్గా సోషల్ మీడియా సంస్థలతో మొదలుకొని ఆ వ్యక్తులతో ఒక నిర్బంధ వాతావరణం యూజ్ చేసి, అలాగే చట్ట సంస్థల్ని కూడా ఇంకా కొంచెం పెద్ద నాయకులు అయితే రాజకీయ నాయకులు వాళ్ళ మీద ప్రయోగించి వాళ్ళని మీరు లాక్కోవడమో లేకపోతే బలహీనపరచడమో అలాంటి చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం పైపు ఉంది. తాజాగా ఇప్పుడు మెడ్రాస్ హైకోర్టు అన్న వ్యాఖ్య కూడా ఇదే విషయం. అంటే సిబిఐ లాంటి సంస్థలు కూడా పావులుగా మారిపోయాయి అన్నది. దీన్ని ఎలా చూస్తున్నారు సార్ మీరు ఒక సీజన్డ్ పొలిటీషియన్గా? ఒకటి మీరు గమనించాలి, మద్రాస్ హైకోర్టు సిబిఐ మీద ఏం మాట్లాడింది అనేటువంటి విషయంలో ముందు చర్చ జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వం కూడా పెడుతుంది. కానీ సిబిఐ ఏదైతే నిష్పక్షంగా లేదు అనేటువంటిది ఏదైతే ఉందో ఇది 40, 50, 60 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి విషయం. ఇది కొత్తగా వచ్చింది కాదు. కాబట్టి హైకోర్టు సిబిఐ విషయంలో మాట్లాడితే ఇంతకుముందు లేదు, ఒక భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాతనే ఇది నిష్పక్షంగా లేదు అని అప్పుడు హైకోర్టు ఎప్పుడు చెప్పలే. కాబట్టి సిబిఐకి ఉన్నటువంటి సమస్య అదేంటంటే
అది ఎప్పుడు ప్రూవ్ చేసుకోవాలి, అది నడుస్తూనే ఉంటుంది. కానీ ఈ దేశంలో జ్యుడిషరీ ఇండిపెండెన్సు ఏదైతే ఉందో, స్వయం ప్రతిపత్తి, అటానమీ, అయిన తర్వాత స్వేచ్ఛ, ఇది ఉంది అనే ఉదాహరణకు ఇది మద్రాస్ హైకోర్టు. ఇది నిత్యం ప్రతినిత్యం నడుస్తున్నది. సుప్రీంకోర్టు నుంచి మొదలుకుంటే వివిధ హైకోర్టులు రోజు మోదీ గారి ప్రభుత్వాన్ని లేదా రాష్ట్రాల్లో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వాలను అనేక సార్లు దుర్బిన్లో పెట్టి పరిశీలించి జడ్జిమెంట్లు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. యడ్యూరప్ప గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒకరోజు ప్రమాణ స్వీకారం చేస్తే రాత్రికి రాత్రి 12 గంటలకు 1 గంటకు మధ్యరాత్రి సుప్రీంకోర్టు మేల్కొని దాని మీద జడ్జిమెంట్ ఇచ్చింది, డైరెక్షన్ ఇచ్చింది. 24 గంటల్లో నీ మెజారిటీ ప్రూవ్ చేసుకోవాలి. మేము ప్రూవ్ చేసుకోలేకపోయినాం, ఓడిపోయినాం. కాబట్టి సుప్రీంకోర్టులు, హైకోర్టులు స్వాతంత్రం, స్వయం ప్రతిపత్తి కనుక లేకపోతే ఇది ఎలా సాధ్యమవుతున్నది? ఇది నేను అడుగుతున్నటువంటి ప్రశ్న. కాబట్టి వీళ్ళు మాట్లాడుతున్నటువంటి వాటికి ఆధారం ఎక్కడుంది? ఈ దేశంలో జ్యుడిషియరీ ఇండిపెండెన్స్ ఏదైతే ఉందో ఇది ప్రమాదంలో ఉంది. ప్రమాదంలో ఎక్కడుంది? ప్రమాదంలో ఉంటే ఇది ఎందుకు జరుగుతుంది? రెండవది, ఈరోజు మోదీ గారిని విమర్శించినంత మీడియా ముందు రాజకీయ పార్టీలు అసభ్యంగా నుంచి మొదలుకుంటే ఎక్కడి వరకైనా అనుమానించేటువంటి స్థాయి వరకు దేశ ప్రధాని, ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు, మీడియాలో విమర్శిస్తున్నారు, సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు, ర్యాలీల్లో విమర్శిస్తున్నారు, ప్రదర్శనలో విమర్శిస్తున్నారు. ఎక్కడ కూడా ప్రతిబంధం లేదు. ఎవ్వరు కూడా జైలుకి వెళ్ళట్లేదు, ఎవ్వరు కూడా మాయం కావట్లేదు. విమర్శించిన తర్వాత వాళ్ళందరూ మళ్ళీ కనబడుతున్నారు, కొందరు గెలుస్తున్నారు. కాబట్టి రాజకీయంగా స్వాతంత్రం, స్వేచ్ఛ ఉంది, ఏమీ ప్రమాదం లేదు అనేది ఇంకొక ఉదాహరణ. ఇలా కనుక మీరు లెక్కించుకుంటా పోతే ప్రచారం తప్పిస్తే ప్రమాదం లేదు. మోదీ గారి ప్రభుత్వం కారణంగా, బీజేపీ ప్రభుత్వం కారణంగా ప్రజాస్వామ్య విలువలకు ఇబ్బంది లేదు. కానీ చాలామంది నాయకులు తెలుగు రాష్ట్రాల్లో అనూహ్యంగా మీ పార్టీ వైపు మొగ్గు చూపడం అన్నది, తాజాగా ఈటెల రాజేందర్ గారు, ఆ పరిణామాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈటెల రాజేందర్ గారు హార్డ్ కోర్ లెఫ్టిస్ట్, ఆయన ఏమిటి భారతీయ జనతా పార్టీకి రావడం ఏంటి, చక్క బొట్టు పెట్టేసుకోవడం ఏంటి, మొత్తం రూపు రేఖ తీరు తెన్ను అంతా మార్చేసుకున్నారు. సో దాన్ని ఎలా చూస్తారు మురళీధరరావు గారు? బీజేపీలకు రావాలనుకుంటే బొట్టు పెట్టుకోవాలా అనేది కరెక్ట్ సమాచారం కాదు. మీ ద్వారా నేను తెలియజేస్తున్నా, బీజేపీలోకి వచ్చి కూడా బొట్టు పెట్టుకోకుండా ఉండొచ్చు. బొట్టుకు బీజేపీకి సంబంధం లేదు. ఎందుకంటే హిందువులలో కూడా దేవుణ్ణి నమ్మనటువంటి వాళ్ళు, బొట్టు పెట్టుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి భారతదేశంలో, భారతీయ సంస్కృతిలో ఏదైతే బీజేపీకి రావాలంటే అనేక మంది ఈ విధంగా రావచ్చు, చాలామంది వస్తున్నారు. తెలంగాణలో ఇంకా రావాలని మేము ఆశిస్తున్నాం, ఇంకా వస్తారని మేము వేచి ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో పెరిగే పార్టీ తెలంగాణలో, ఇక వేరే పార్టీ పెరగదు. తెలంగాణలో పెరిగే పార్టీ కేవలం బీజేపీనే. మురళీధరరావు గారు, ఈ సంభాషణని కొనసాగిద్దాం. చిన్న విరామం తీసుకోబోతున్నాం. విల్ బి రైట్ బ్యాక్.